దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవియ కాండం 21వ అధ్యాయం. లేవియ కాండం 21వ అధ్యాయం 6వ వచనం. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై. దేవుని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును మన వినికిడిలో భద్రపరిచి విరిచి వడ్డించును గాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఇలాగున ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ కూటానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఈ ప్రార్థన లేదా ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అంత అవసరం అంటారా ఈ కూటం అనే దానికి ఒక వివరణ నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. చాలామందికి ఉండే మనసు ఎలాగుంటుందంటే, కూటం అంటే అక్కడ అంగులు ఆర్భాటాలు మంచి వాయిద్యాలు ఇవన్నీ ఉంటే కూటం బాగా జరిగింది అనుకుంటారు. కొంతమంది మనసు అలా ఉంటుంది, కొంతమంది మనసు అలా కాదు. ఆ కూటం జనంతో అంగుల ఆర్భాటాలతో పని లేదు. అక్కడ దేవుడు ఉండాలి, అక్కడ నేను ఉండాలి. దేవుడు నేను ఉంటే చాలు. 3 సార్లు అనండి. అది ఇది మంచి లక్షణం అన్నమాట. ఆత్మీయుల బుద్ధి, ఆత్మీయుల బుద్ధి. వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదు, వాళ్ళు వచ్చారా లేదా, వాళ్ళు వస్తేనే నేను వస్తాను, వాళ్ళు రాకపోతే నేను రాను. ఇది శరీరుల బుద్ధి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు. దేవుడు ఉన్నాడా లేదా, నేనున్నానా లేదా, దేవుడు నేను చాలు. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇలా కోరుకుంటున్నాడు అనేది నేను 3 విషయాలు చెప్తాను. ఇక్కడ మనం చదువుకునే వచనంలో ఏం రాయబడి ఉందంటే, కొంచెం మీరు ఇలా 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 దగ్గరకు ఉంటే బాగుంటుంది. కొంచెం కొంచెం వాసిలాగా వచ్చే కొంచెం ఎదరికేసుకోండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువ. ఇది 100% అహరోను కుమారులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. మనందరికీ తెలుసు, ఐగుప్తులోంచి ఇశ్రాయేలీల్ని, ఇశ్రాయేలీల్లో నుంచి లేవీయుల్ని, లేవీయుల్లో నుంచి అహరోను సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారా సేవను జరిగించాడు. నా వైపు చూడండి. ఐగుప్తు, ఇశ్రాయేలీలు, లేవీయులు, అహరోను కుటుంబం. ఎన్ని మెట్లు? 4 మెట్లు. చెప్పండి. ఇశ్రాయేలీలు, లేవీయులు, అహరోను కుటుంబం, అహరోను వంశం. యాజకత్వం, ప్రధాన యాజకత్వం వాళ్ళది. బలులు అర్పించడం, దీపం వెలిగించడం, ధూపం వేయడం, అదంతా. లేవీయులు పరిచర్య చేస్తారు. ఐగుప్తు అంటే లోకం. లోకములో నుండి ఇశ్రాయేలీల్ని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలీల్లో నుండి లేవీయుల్ని ఎన్నుకున్నాడు. లేవీయుల్లో నుండి అహరోను కుటుంబాన్ని వేరు చేశారు. ఈ అహరోను కుటుంబం ఎప్పుడు కూడా మందిరంకి బాగా దగ్గరగా ఉంటారు, మందిరంలోనే ఉంటారు. ఇంకా వేరే పని లేదు వాళ్ళకి.
దేవుడు తన సేవను కూడా లోకములో నుంచి వేరు చేశాడు, సంఘముగా కట్టాడు. సంఘం ఇశ్రాయేలీలు గుర్తు, సంఘస్థులందరూ ఎవరికి గుర్తు? వీళ్ళని ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు అంటారు. ఈ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీల్లో నుండి లేవీయులు, సంఘస్థులందరూ వస్తారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది సేవ మీద పరిచయం మీద మనసు పెడతారు. ఇలా మనసు పెట్టిన ఈ లేవీయుల్లో నుండి అహరోను కుటుంబాన్ని ఎన్నుకున్నట్టు ఎప్పుడు మందిరం మందిరం అంట మందిర పిచ్చోళ్ళుగా ఉంటారు అహరోను కుటుంబం. కనుక మీ అందరూ అహరోను కుటుంబం అవుదురుగాక. వీళ్ళట దేవునికి ఆహారం అందించేవారు. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన, ఈ ప్రత్యేక కోటాలు ఎందుకు అంటే మనం ఏదో పొందుకోవడానికి కాదు. ఖచ్చితంగా దేవుడు ఏది ఉంచుకోడు సుమా. మనం అందరం కలిపి దేవుడికి తిండి ఎడుతున్నాం. నాకు ఆ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. వారు తమ దేవునికి ఆహారం అనగా, ఆహారం అనగానే మనం పళ్ళ దుకాణంలోకి వెళ్ళి అస్తం అరటిపళ్ళు తెచ్చేస్తాం. అస్తం అరటి వెళ్ళాం దేవుడు తింటానంటే గెలలు మోసుకొచ్చేస్తాను నేను. నిజం కాదా చెప్పండి, తేలేమా? ఒరే నేను యాపిల్ పళ్ళు తింటానరా అన్నాడు అనుకోండి, దేవుడు బొట్ల పట్టుకొచ్చేస్తాం. హల్లెలూయ. ప్రేమ విందుకే గొట్ల కూరగాయలు తెచ్చేస్తాను, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు. హల్లెలూయ. దేవుడే తింటానంటే తేమ, కానీ దేవుడు తిండయి. అందుకే అక్కడ ఏమని అన్నాడంటే తమ దేవునికి ఆహారమును అనగా హోమ ద్రవ్యములు అర్పించాలి. నా వైపు చూడండి. అంటే దేవుడికి ఆహారం అంటే ఏంటి? హోమ ద్రవ్యం. చూడండి లేవీకాండం 1వ అధ్యాయంలో 17వ వచనం. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠము మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. హోమ ద్రవ్యం అంటే బలిపీఠం మీద ఒక బలి పశువు బలైపోతూ ఉంటే, అది కాలి బూడిదైపోతూ ఉంటే, ఒక సువాసన వస్తూ ఉంటే, హోమం వస్తూ ఉంటే, ధూపం వస్తూ ఉంటే, ఆ ధూపద్రవ్యాన్ని లేదా ఆ హోమాన్ని దేవుడు పీలుస్తాడు, అంగీకరిస్తాడు. ఆ హోమం అది దేవుడికి ఆహారం, హోమరూపకమైన ఆహారం. అనండోసారి హల్లెలూయా. అది దేవుడికి ఆహారం. అంటే ఇప్పుడు చెప్పండి, మనం ఇక్కడ చేసే ఆరాధన, చేసే ప్రార్థనలు, పడే పశ్చాత్తాపం, కార్చే కన్నీళ్ళు, నా వైపు చూడండి. ఒకవేళ బాధల కోసం ఏడ్చిన, పాపం కోసం ఏడ్చిన, పరిశుద్ధత కోసం ఏడ్చిన, సేవ కోసం ఏడ్చిన, మందిరం కోసం ఏడ్చిన, బలిపీఠం మీద కాలిపోవడం అది. మనం దేవుని సన్నిధిలో సమయాన్ని, ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇవన్నీ కాల్చేసుకుంటున్నాం ఇక్కడ. అలా కాల్చుకునే గుంపే అహరోను గుంపు, దేవునికి ఆహారం పెట్టే గుంపు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, అహరోను గుంపు అనగా దేవుడికి ఆహారం పెట్టే గుంపు. అనండి ఒకసారి. అది దేవునికి ఆహారం పెడుతున్నాం. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి తిండి పెడుతున్నాం. కార్చే కన్నీళ్ళు చేసే, ప్రార్థనలు చేసే, ఆరాధనలు ఉండే ఉపవాసాలు. కాసేపు తిరిగి దేవుడికి ఆహారం పెట్టడానికి ఎంత జనంతో పనే ఉంది. వాళ్ళకి తెలిస్తే వాళ్ళే వస్తారు. రాబోయే రోజుల్లో ఉపవాస ప్రార్థన ఇంకా తీవ్రంగా విస్తారమైన జనంతో జరుగును గాక. దేవునికి తిండి పెట్టే వాళ్ళు ఇంకా పెరుగుదురు గాక. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేను. ఆనందయాత్ర
ఇది యేసుతో గ్లోరీ మన రాత్రియు పగలును పాదముకు రాయి మనకు పరిచర్య చేయుట దేవదూతలు ఇలాగే ఉండే ఆనంద ఇది యేసుతో యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను గ్లోరీ వేయి నోళ్ళతో స్తుతించినాను తీర్చలేము ఆ రుణమును ఆనంద యేసుతో మన గ్లోరీ హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే దేవుడికి ఆహారం పెట్టాను. చంటి బిడ్డ ఉన్నాడు, తల్లి కడుపు కట్టుకునైనా ఆహారం పెడతారా? నువ్వు ఏడితే ఏడరా, నీ సావు నువ్వు సావు, నేను కడుపు నిండా తినేస్తాను అని అంటది వాళ్ళమ్మ. చెప్పాలి. నేను అంటాను, మన ఇంట్లో ఉన్న చిన్న బిడ్డల కంటే కూడా చిన్న బిడ్డ యేసుప్రభు. మనం ప్రార్థన చేయకపోతే ఏడిచేస్తాడు, స్తోత్రం చెప్పకపోతే ఏడిచేస్తాడు, ఉపవాసం ఉండకపోతే ఏడిచేస్తాడు, సన్నిధిలో నిలబడకపోతే ఏడిచేస్తాడు. మీకు మాట చెప్పనా, ఏ పని చేయకుండా మీరు ఈ మాట అంగీకరించుటకు మనసు గలవారందరూ అంగీకరించుదురు గాక. ఆ దమ్ము బలం విశ్వాసం దేవుడు మీకు ఇచ్చును గాక. ప్రభా, నేను పని పాటలు మానేసి నీ సన్నిధిలో ఉండిపోతాను, నా కుటుంబాన్ని నువ్వే పోషించుకో అని సన్నిధిలోనే ఉండిపోతే ఆయనకు ఆనందం. ఆయన లేచి వెళ్ళమనేదాకా ఉండిపోతే ఆయనకి ఆనందం. అలా నిలబడే వాళ్ళ కోసం కదా ఆయన కనిపెడుతున్నాడు. మరి మా పనులు, మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు అలాగున ఆయన సన్నిధికి ఆకర్షించే వాళ్ళకి ఆటోమేటిక్గా మనసు ఇరిగిపోద్ది. వలలు విడిచిపెట్టి వెళ్ళండి అన్నాడు, వలలు విడిచిపెట్టేసి రండి అన్నాడు. మరలా వాళ్ళ వలలు పట్టుకున్నారు ఒకానొక సమయంలో. ఫలించిందా? నేను చెప్పే పాఠం ఏంటంటే, కొంతమందికి దేవుడు ఆ కృపిస్తాడు. ఆరోను వంశం అంటాను నేను వాళ్ళని, ఆహారం పెట్టే వంశం అది. వాళ్ళ ఇంట్లో 60 మంది ఉంటే కనీసం ఒక్కరికైనా కృప ఉంటుంది అంటాను నేను. మీరు ఆమె నువ్వు స్తోత్రం నాతో రావాలి. కొంచెం విడ్డూరంగా విచిత్రంగా అనిపించినా, వీళ్ళు వారానికి 2 రోజులు సన్నిధిలో ఉండి 5 రోజులు పని చేసుకుంటున్నా 5 రోజుల ఆదాయంతో ఇంకా మిగులుతాయి వాళ్ళకి. మీరు ఆమె స్తోత్రం హల్లెలూయా అనాలి. నేను కావాలని చెప్తున్నా మీకు, మీరందరూ అహరోను వంశం అవ్వాలని చెప్తున్నాను. అందుకే ఈ మాటలు రికార్డ్ చేసి కూడా గ్రూపుల్లో పెడతాను. అహరోను వంశం వేరవ్వాలి. సువార్త కూటం పెట్టి అన్యజనుల్లో నుంచి వేరు చేస్తాం, ఉపవాస కోటాలు పెట్టి నామకార్థుల్లో నుంచి వేరు చేస్తాం, ఇలాంటి కోటాలు పెట్టి అహరోను వంశాన్ని బయటకు లాగేస్తాం. హల్లెలూయా. నేను మళ్ళా చెప్పనా, సువార్త కోటాలు పెట్టి అన్యజనుల్లో నుండి వేరు చేస్తాం. మొన్నలాంటి ఉపవాస కోటాలు పెట్టి, ఉజ్జీవ కోటాలు పెట్టి నామకార్థంలో నుంచి వేరు చేసేస్తాం. ఇలాంటి కోటాలు పెట్టి అహరోను వంశం కొరకు ప్రత్యేక వేరు చేస్తాం.
ఆమేన్. కనుక దేవునికి తిండి పెట్టే వారం అని మర్చిపోకుండా ఈ కూటం దేవునికి ఆహారం అర్పించే కూటం. ఇది మొదటి విషయం. కనుక నాకే వచ్చిందా, నాకే పట్టిందా, మరి నీకు పట్టకపోతే ఎవరు పడతా? చిన్నపిల్లల గురించి, మన చిన్నపిల్లోడు కంటే చిన్నపిల్లోడు యేసయ్య. కనుక ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఆసక్తి మనకే ఉండాలి. అది ఓ పెద్ద గుంపు ధ్యానంతో సేవ జరగాలంటే ఒక చిన్న గుంపు ఎప్పుడు కూడా దేవుడికి తిండి పెడతా ఉండాలి. స్తోత్రం అని, హల్లెలూయా అని, ఆమేన్ అని, ఆరాధన, స్తోత్రం అని, ప్రార్థన, కన్నీళ్ళు, ఉపవాసాలు, విజ్ఞాపనలు, రోదన, కనిపెట్టడం, సన్నిధిలో అలా నిలిచుండిపోవటం. ఏం చేయక్కర్లేదు, అలా ప్రభు ముఖం చూసుకుంటూ నిలబడిపోతే, భారంతో అలా సన్నిధిలో ఉండిపోతే అదే ఆయనకి తిండెట్టడం. వాళ్ళని బట్టి, ఆ కొద్ది మందిని బట్టి గొప్ప సేవ జరిగిస్తారు. 30 లక్షల మందిని విడిపించడానికి మండుచున్న పొద దగ్గర ఎంతమంది మండారు? ఒక్కడే, ఒక్క మోషే. ఆ ఒక్క మోషే నత్తోడైపోతే అహరోనుని సహకారిగా ఇచ్చాడు. మిరియాము కన్నీటి ప్రార్థనలు చేసింది, మాకు విడుదల కావాలి, విడుదల కావాలని. ముగ్గురు ప్రయాసది. మనకి మోషే ఒక్కడే కనబడతాడు కానీ ముగ్గురు ఉన్నారు అక్కడ. మిరియాము ఎప్పటి నుంచో ఏడుతుంది, అయ్యా మా ప్రజలకు విమోచన కావాలి, విమోచన కావాలి. అందుకే ఎర్ర సముద్రం దాటిన వెంటనే ఒక్క పాట ఎత్తుకుంటే అందరూ కలిసి ఆరాధన చేశారు. 400 సంవత్సరాలు అయింది పాట పాడి, కానీ రహస్యంగా జరుగుతుంది ఆరాధన అక్కడ ఐగుప్తులో. అడుసు తొక్కుతూ ఇటకలో చేస్తూ ఆ వెట్టి చాకిరీలోనే ఒక గుంపు జనంతో మిరియాము ఏడుస్తూ ఉంది. మీకు కావాలంటే ఒక రెఫరెన్స్ ఇస్తాను చూడండి. 3వ అధ్యాయం 2వ అధ్యాయం అనుకుంటా, నిర్గమకాండం. శుభ్రవచనమేనా? 23 నుంచి 2వ అధ్యాయం 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, ఎక్కడ పెడుతున్నారు? ఆ పనులు చేసేసుకుని మిరియాము పక్కకు పిలిచి ఓ చెట్టు కిందకో పొట్ట కిందకో తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించింది మిరియాము. నిట్టూర్పులంట, ప్రార్థనలు ఏడుతున్నారు, దేవా మాకు విడుదల కావాలి. అలసిపోయి సొమ్మసిల్లిపోయి కుళ్ళి ఏడుతున్నారు. ఈరోజు ఆత్మల కోసం మనం అలా ఏడొద్దా? మందిరం కోసం అలా ఏడొద్దా? సంఘ ఉజ్జీవం కోసం అలా ఏడొద్దా? అనేకులు బాప్దేశాలు పొందాలని అలా ఏడొద్దా? ఎన్ని వేల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి, ఎంత కష్టం. ఒక్క వ్యక్తి ముమ్మడోరులో బాప్దేశం పొందారా ఉపవాస కూటాల్లో? ఎంత ఏడు చేయాలి మనం? హల్లెలూయా. చదవాలి. మొర్రంటే ప్రార్థనేనా? నిట్టూర్పులంటే మహారోదనేనా? కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అది దేవుడికి నవైభ్యం. ఎవరైతే ప్రార్థిస్తారో, కన్నీళ్ళు కారుస్తారో, ఉపవాసాలు ఉంటారు, వారి మీద మనసు పెట్టేస్తాడు. ఎంత ఆయన ఆ సేవ మీద మనసు పెట్టేస్తాడు, ఆ కుటుంబాల మీద మనసు పెడతాడు. అక్కడ మిరియాము ఏడుపు, మోషేతో దేవుడు మాట్లాడాడు, అహరోన్ని సహకారిగా ఇచ్చాడు. అంతే. 30 లక్షల మంది ఒక్క రాత్రిలో దేవుడు విడిపించాడు. కఠినముగా ఉన్న ఒక మతోన్మాది అని చెప్పొచ్చు. ఒక్కో వీధిలో ఒక్కో ఫరో ఉంటాడు. ఆ జనాలను రానివ్వడు, జెండా పాతేస్తాడు, వీధులకు రానివ్వడు. ఆడి అబ్బతరమే ఏంటి జనాలను మార్చటం, ఆపటం. ఇక్కడ మనం మొర్ర పెడుతూ ఉండగా అక్కడ విడుదల కలుగుతుంది. అహరోను ఆహారం పెట్టే సంతానం, అహరోను సంతానం అవుదుము గాక. ఒక్కటే సెన్స్ ఉండాలి మనకి, నేను దేవుడికి తిండి పెట్టడానికి వెళ్తున్నాను, దేవునికి తిండి పెట్టడానికి వెళ్తున్నాను, దేవునికి తిండి పెడతాను, అమోఘంగా ప్రార్థిస్తా, హృదయపూర్వకంగా ప్రార్థిస్తా, హృదయపూర్వకంగా పాడతా, హృదయపూర్వకంగా ఆరాధిస్తా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేనే దేవుడికి తిండి పెడతా. అలా అనుకుని నేను వచ్చాను అనుకోండి, అలా అనుకుని మీరు ఒక్కొక్కరు వచ్చారనుకోండి, అలా అనుకుని మన బిడ్డలందరూ వచ్చారనుకోండి, ఒక గుంపు జనం
ఒక గుంపు జనంతో అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైన ఆరాధన జరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఈ మాటలు చెప్పిన తర్వాత మీ ప్రార్థన జీవితాన్ని, మీ సహవాసాన్ని రగిలించడానికి కొన్ని మాటలు చెప్తున్నాను. ఇదైన తర్వాత మీరు ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, ఏదో లేదనిపించేసి అనకుండా. ఇప్పుడు నేను వదిలితే గంట సేపు మీరు ఒక్కరే ప్రార్థన చేసేస్తారు. ఇంకా మిగిలిన నేనేంటంటే 7 ప్రార్థన చేయాలనేది నా ఆశ. తమ్ముడు చేశాడు, నేను చేశాను, ఇంకొక 5. ఇప్పుడు సమయం 2వ వస్తుంది, ఇంకొక గంట సమయం ఉంది మనకు. గంట సమయంలో ఒక 5 ప్రార్థన చేస్తే అద్భుతంగా మనం ముగించేసుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వెనకాల ఇంకా 4 చేయాలి అన్న సెన్స్ గుర్తుపెట్టుకుంటూ ఇక మిగిలిన చేసే ప్రార్థన. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే చేసిందే అలా గుర్తు చేసి అలా చేసి ఆ ప్రార్థనలో కొంతసార్లు వాళ్ళతో ఏకీభవించాలంటే చిరాకు వచ్చేస్తుంది. అలా కాకుండా రిపీట్ అయింది. అక్కడ స్థలం కోసం చేసాం అయిపోయింది, మందిరం కోసం చేసాం అయిపోయింది. ఒక అద్భుతమైన వేదిక, మంచి సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, జనాలు మారాలి, వీధుల్లో నుంచి రావాలి. కొన్నిసార్లు నేను కూడా చేసిందే చేస్తూ ఉంటాను, కొన్నిసార్లు. కనుక అది అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు పొరపాటు. కానీ ఏం చేసినా హృదయపూర్వకంగా చేయాలి. హిజ్కియా గురించి ఒక మాట ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను నేను. దినవృత్తాంతాలు 2వ గ్రంథమేనా, 32వ అధ్యాయమేనా? అంతే కదా, 31వ అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వదిలేను. అది తాను ఆరంభించిన ప్రతి పని. ఈ రోజున మరలా తిరిగి ఉపవాస ప్రార్థన పునఃప్రారంభమైంది. మనం ఆరంభిస్తున్న ఈ ఉపవాస ప్రార్థన పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుదముగాక. హృదయపూర్వకంగా అనండి, ఇష్టపూర్వకంగా, సంతోషంగా. అమ్మ మళ్ళా శుక్రవారం వచ్చేసిందా, వెళ్ళకపోతే ఖచ్చితంగా అన్నయ్య ఫోన్ చేస్తాడు అన్న బోర్ ఫీల్ అవ్వకూడదు. హల్లెలూయా. కొంతమంది తెలివైన వాళ్ళ పని ఏంటి చెప్పనా? తెలివైన పని మీకు కూడా చెప్తాను, నేర్చుకోండి. దరిద్రం రావాలంటే నేర్చుకోండి. ఎందుకంటే హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లారు అక్కడ. మరి హృదయపూర్వకంగా జరిగించకపోతే మరి అంతే కదా అని అర్థం. హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. కొంతమంది తెలివైన పని ఏంటంటే ఫోన్ చేసామనుకోండి, అంతలేదు వచ్చేస్తున్నాను అంటారు. మరలా చచ్చితే ఒట్టు, ఫోన్ ఎత్తితే ఒట్టు, ఇంకెత్తరం. ఇంకేంటి, ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్తే ఇంకెలాగా ప్రార్థన సమయం అయిపోతే ఇంకెవరు ఫోన్ చేయరుగా. ఆ తర్వాత 2-3 రోజులు ఫోన్ ఎత్తడం మానేసే ఉంది. తెలివైన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు కొంతమంది. ఈ టైపు తెలివి, పనికి మాలిన తెలివి. హల్లెలూయా. ఇప్పుడు అతమాను ఫోన్లు చేస్తా కూర్చుంటే కుదురుతుందండి. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాం, కలిసి అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం రండి. ఇదో 300 మంది అయిపోయారు అనుకోండి, ఫోన్ చేస్తామా? పొర్రపాటుని మీరు ఫోన్ చేసినా కూడా ఎత్తడం కష్టమవుతుంది. ఆ తర్వాత ఏమైనా ఎడుతారు, అన్నయ్య ఫోన్ చేయట్లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తరు, ఇప్పుడేమో మమ్మల్ని ఏడిపిస్తారు. ఆ తర్వాత ఏమో ఆ కోణంలో ఏడిపిస్తారు. ఇది కాదు, హృదయపూర్వకంగా దేవుడి పని మనం చేయాలి. దేవునికి తిండి పెడుతున్నాం మనం. నాకు ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా పదం, దేవునికి ఆహారం అర్పించువారు. ఇది మొదటి విషయం. ఉపవాస ప్రార్థన అంటేనే దేవునికి ఆహారం పెట్టే కూటమి ఇది. రెండోది అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. అంతియోకుయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అనే ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకును వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా చెప్పండి. నా వైపు చూడండి.
నా వైపు చూడ. ఉపవాస ప్రార్థన ఎందుకు అంటే ప్రభువు మనసులో ఉన్నది ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఉపవాస ప్రార్థనలు ఏం చేస్తాడు? ఖచ్చితంగా చెప్పేస్తాడు. పౌలు గారు రక్షించబడ్డారు, ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు, బాప్తిజాలు పొందాడు, అన్నీ పొందాడు. కానీ పౌలు గారిని జనాలు నమ్మట్లేదు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉంటే ఓ రోజున ఉపవాస ప్రార్థనలో అంత్యోకయలో గడుపుతుండగా వెంటనే ఒక స్వరం, దేవుడి స్వరం వచ్చేసింది. పౌలుని బర్నబాని పిలిచిన పని కొరకు ప్రత్యేకించేయండి, వాళ్ళని పంపేయండి సేవకి. అంతే. ఆ కోటలో నేను ఎత్తిమే చేతుల నుంచి ప్రార్థన చేసి పంపేశారు. ఉపవాస ప్రార్థనలో గడుపుతుండగా దేవుడు తన మనసులో ఉన్నదంతా వెల్లడి చేస్తాడు. అది సేవ కొరక, కుటుంబం కొరక, వివాహం కొరక, చదువు కొరక, ఉద్యోగం కొరక, ఒక వ్యాపారం కొరక, ఓ స్థలం కొరక, ఒక ఇల్లు కొరక, అది ఏదైనా కానీ ఆయన బయలుపరుస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు. కన్ఫ్యూజన్లో, సస్పెన్షన్లో ఉండక్కర్లేదు, నష్టపోవక్కర్లేదు, అడ్డదారుల్లోకి వెళ్ళిపోక్కర్లేదు, సైతాన్ని దారి తప్పించేస్తాడేమో అని భయపడక్కర్లా. మీరు ఉపవాస ప్రార్థనలో గడుపుతూ ఉండగా దేవుని మనసులోనిదంతా వెల్లడవుతుంది, ఆ దిశగా నడిపిస్తాడు. అక్కడ ప్రారంభమైంది, ఉపవాస ప్రార్థనలో ప్రారంభమైంది పౌలు గారి సేవ. 14 పత్రికలు రాశాడు. మోషే గారు రాసిన 5 పుస్తకాలు పంచకాండాలు, ఆది కాండం, ప్రకటన, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇలా ఒక్కొక్కరి పేరున ఒకటి ఉన్నాయి. దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి, యెహోషువ గ్రంథం, రూతు గ్రంథం ఉంది. అసలు పౌలు గారి ద్వారా 14 పుస్తకాలు 66 పుస్తకాల్లో చేర్చబడ్డాయి పౌలు గారి పత్రికలు. ఇంత గొప్ప సేవ, 25-30 సంవత్సరాలు సేవ చేశాడు. ఆసియా ప్రపంచంలో ఉన్న ఖండాల్లో 3 సార్లు తిరిగేశాడు, బేబస్సుగా తిరిగేశాడు 3 సార్లు. ఇంత గొప్ప సేవ ఉపవాస ప్రార్థనలో పుట్టుకొచ్చింది. ఆమేన్. నమ్ముతున్నారా? లేదా ఆషామాషి కొట్టం అనుకుంటున్నారు ఏంటిది? కనుక హృదయపూర్వకంగా జరిగిద్దాం. ప్రభు మనసులోనిదంతా వెల్లడి చేస్తాడు. నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల. నీకు ఓపిక లేకపోయినా ఈ శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయండి. ఎవరొకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఓ చెల్లి ఓసారి, ఎన్ని బాధలున్నను నీకై బ్రతికెదను, ఆ ఒక్క పదంతో నాకు బలం వచ్చింది. ఆ ఒక్క లైన్ పాడితే ఈ శరీరాన్ని, బలహీనంగా ఉన్న శరీరాన్ని తీసుకొచ్చి వేదిక మీద పడేశాను నేను. ఓపిక లేదు, అలా కూర్చొని తోతం ఉన్నాను. తీసుకోండి ప్రార్థన అన్న, వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపు ఒక చెల్లి ఒక పలం ఎత్తుకుంది. నా యేసు రాజా, నేను రాసిన పాట అది. నా ప్రాణ ప్రియుడా ఎడబాయని నీ కృపయేలుచుండగా ఎన్ని బాధలున్నను నీకై. ఆగండి, ఎలా జారి ఎలా పడదు. ఆ పాట పల్లవి పూర్తయ్యే లోపు ఇలా తీసుకొచ్చున్నా. బలం వచ్చిందంటే యేసు రక్తం. హల్లెలూయా. కనుక దేవుడు తన చిత్తం అంతా, తన మనసులోనిదంతా వెల్లడి చేస్తాడు. దేవుని చిత్తం తెలుసుకోవాలద్దా? దేవుడి చిత్తంతో నాకు పని లేదు అనుకున్న వాళ్ళు ఎవ్వరు అసలు కూటానికి రావక్కర్లేదు. ఇష్టం ఉన్నట్టు తిరిగేయండి, చెప్పు దెబ్బలన్నీ తినేయండి, ఆ తర్వాత అయినా రండి. హల్లెలూయా. ఎందుకు వచ్చింది తెప్పలో? చెప్పండి. నాకు ఆయన చిత్తం వెల్లడవ్వాలి, ఆయన మనసులోనిదంతా నా మీద కుమ్మరించబడి. ఎంత బలము, ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసు. ఆయన మనసులోనిదంతా వెల్లడైపోతే కొన్నిసార్లు సస్పెన్షన్, ఈ ఉద్యోగం చేయాలా, ఈ ఉద్యోగం చేయాలా, ఈ పెళ్లి సంబంధమా, ఈ పెళ్లి సంబంధమా, ఇలా ఉండాలా, అలా ఉండాలా, అలా బతకాలా, ఇలా బతకాలా. అసలు బుర్ర పిచ్చెక్కిపోద్ది, వేడెక్కిపోద్ది. ఏం చేయాలి అర్థం అవ్వదు. బైబిల్ చదవలేము, ప్రార్థన చేయలేము. ఎందుకు వచ్చింది దెబ్బలో? శుభ్రంగా ఉపవాసం ఉండి అలా కుదురుగా కూర్చుంటే తన మనసులోనిదంతా వెల్లడి చేసేస్తాడు. అప్పటికప్పుడు చెప్పేస్తాడు. తర్వాత 4 రోజుల తర్వాతనే చెప్తాడు. తర్వాత ఇంకో విషయం చెప్పరా, మనం ఉపవాసం ఉండక ముందే చెప్పేసి ఉంటాడు, కానీ మర్చిపోయి ఉంటాం.
ఉపవాస ప్రార్థనల గురించి చేస్తాడు. ఎందుకు చెప్పేశాడు ఎందుకు మరిపెట్టాడు? ఉపవాస ప్రార్థనలో లేవని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఉపవాస ప్రార్థనలో ఉంటే, అందుకే ప్రతి శుక్రవారం మీరు ఏం చేస్తారంటే, అంగీకరించుటకు మనసు గల వారందరూ అంగీకరించుదురుగాక. రాత్రి అంటే కనీసం 12 గంటలు దాటాలి, 12 గంటలు ఉండాలి కనీసం ఉపవాసం. అప్పుడు ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను మాట రాసుకున్నాను, ఎక్కడ రాసుకున్నాను, ఉపవాసం ద్వారా ఏమవుతుందంటే కడుపుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కడుపుకి కూడా. ఉపవాసం ఉంటున్నప్పుడు మనం ఏమీ తినకుండా అలాగే ఉండిపోయామనుకోండి 12 గంటలు దాటి కనీసం ఇంకేం లోపలికి వెళ్ళదు. ఆ లోపల ఉన్న కొవ్వు లేకపోతే ఇంకేమైనా ఉంటే మొత్తం కరిగిపోతుంది, ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనసుకి నెమ్మది వస్తుంది. ఏమొస్తుంది? ఇక మూడవది ఆత్మ సంబంధంగా చెప్పాలంటే, ఆత్మ క్షేమాభివృద్ధి చెంది ద్వారాలు తెరవబడతాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక ఏం చేస్తారంటే, గురువారం రాత్రి 8కి తింటారు, తినేయండి. మనం మధ్యాహ్నం 3కి ముగిస్తాం కదా, అర్థమైందా? సాయంత్రం కూడా తినండి, పర్లేదు. అక్కడి నుంచి 12 గంటలు లెక్క వచ్చేలా చూసుకుని ఉదయం టిఫిన్ మానేసి అలా గడపాలి. ఇక్కడే మనం పెందలాడ వచ్చేసి 1 గంట ముందు 2 గంటల ముందు 10 గంటలకు వస్తే అన్నీ అయిపోతాయి. చక్కగా వండేసుకుని తినకుండా అలాగా అనేసి ఇంకా సపరేం చేసి హల్లెలూయా అలా పెట్టేసుకుని 3 గంటల దాకా ఉపవాసం, 3 గంటలు తినేసి వెళ్ళిపోవడం. మీరు ఇలా చేయండి, ఎన్నో కార్యాలు మనం అనుభవిస్తాం. దేవుడికి ఆహారం పెడతాం, ఆయన చిత్తం మనకు బయలుపరచబడుతుంది. 3వ చెప్పి ముగిస్తాను. లేవియ కాండం 25వ అధ్యాయం 8 నుండి 22 వచనాలు, 22 వచనం వరకు కొంచెం స్పష్టంగా చదువుతారా? లేవి కాండం 25వ అధ్యాయం 8 నుండి. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను గదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడైన నేను యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. చేతులెత్తు హల్లెలూయా చెప్పండి. మీకు ఏమన్నా అర్థమైందా? నా వైపు చూడండి.
7 సంవత్సరాలకు ఒకసారి విన్నారా? 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు పంట పండించి నవైపు 7వ సంవత్సరాన పంట బీడు పెట్టేయాలి. పంట విత్తకూడదు, అలా వదిలేయాలి. మరలా 8వ సంవత్సరంలో పంట పండించాలి. అంటే ఆ సంవత్సరం అంతా పొలానికి ఉపవాసం. దేనికి? విత్తనాలు ఎత్తకూడదు. అప్పుడు జనాలు అంటున్నారు, మరి 7వ సంవత్సరం ఏం తినాలి? మట్టి తినాలా, గడ్డి తినాలా? ఎటకారం బ్యాచ్ ఉంటుంది కదా. యేసు ప్రభు దగ్గర మమకారం బ్యాచ్ ఉంటారు, ఎటకారం బ్యాచ్ ఉంటారు, ఉప్పు కారం బ్యాచ్ కూడా ఉంటుంది. ఉప్పు కారం బ్యాచ్ అంటే రాక్షసులు, వీళ్ళు ఎటకారం ఆడి వదిలేస్తారు. వాళ్ళు ఉప్పు కారం బ్యాచ్ అంటే చాలా కీడు తలపెడతారు. మమకారం బ్యాచ్ అంటే ఏం చేసినా అలా మౌనంగా కూర్చుంటారు గొర్రెపిల్లల్లాగా. ఈ ఎటకారం బ్యాచ్ అడిగారు, ప్రభా మేమేం చేయాలి మరి 7వ సంవత్సరం అంటే? అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో 6వ సంవత్సరం మీకు 3 ఏండ్ల పంటను మీకు ఇస్తానన్నాడు. 6వ ఏట 21వ వచనం, 6వ ఏట నా దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించేది. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. నా వైపు 6వ సంవత్సరం 7వ సంవత్సరం 8వ నా వైపు 1 2 3 4 5 సంవత్సరాలు పండేస్తుంది. 6వ సంవత్సరం పంట వేశారు. 6వ సంవత్సరం పంటలో దేవుడు దీవెన కలగజేస్తాడు. అంటే 7వ సంవత్సరమున బీడు పెట్టక ముందే 6వ సంవత్సరమున, అంటే ఉపవాసం ఉంటామనుకున్న దానికి ముందే దేవుడు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తున్నాడు. నమ్ముతున్నారా? ఉపవాసం ఉంటాము అనుకున్న రోజు ముందే, దానికి ముందే దీవెన కలిగిస్తున్నాడు. నీకెందుకు భయం? నేను అంత సమయం సన్నిధిలో ఉండిపోతే, అంత సమయం మందిరంలో ఉండిపోతే, అంత సమయం ప్రార్థనలో ఉండిపోతే నాకెలా ఈ ఆలోచన అక్కర్లా. ఉపవాసం అంటేనే అది దీవెన. ఉపవాస ప్రార్థన అంటేనే కనుక తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసేసుకుంటే, నేను గురువారం రాత్రి 8 తింటారు భోజనం, 10 తినను పోను, నైట్ గత రాత్రి 10 to 10 అయిపోయింది. హల్లెలూయా. 12 గంటలు లెక్క చూసుకోండి. ఉదయం టిఫిన్ మానేయండి. అలాగున్న సన్నిధిలో గడుపుతూ ఉండిపోతే మనం, నా దేవుని బిడ్డలారా మీరు నమ్మండి, బీడు పెట్టిన పొలం ఆ సంవత్సరం ముందటి సంవత్సరమే దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తే ఆ 6వ సంవత్సరమున 3 అంతల పంట పండింది. 3 ఏండ్ల పంట అంటే నా వైపు 6వ సంవత్సరం 7వ సంవత్సరం 8వ సంవత్సరం విత్తనాలు వెతుతారు. ఆ సంవత్సరం పంట ఇంకా తినకముందు పాత పంట కూడా తింటారంట. అందుకే నేను ఎప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు గమనించారో లేదో, పాతది తింటున్నా కొత్తది వచ్చేయాలి. ఆమె అది దీవెన, ఆశీర్వాదం. ఉపవాస ప్రార్థన వలన ఆశీర్వాదం కలుగుతుంది. కనుక మనం ఏం చేయాలా? తీరికగా ఉండడానికి అలవాటు చేసుకోవాలి. ఖాళీగా ఉండటం కాదు, తీరికగా అనేది వేరు, ఖాళీగా ఉండటం వేరు. ఖాళీగా ఉండటం అంటే ఏ పని లేదు. తీరికగా ఉండడం అంటే ఎన్ని పనులు ఉన్నా ఖాళీ చేసుకోవడం. ఎన్నో ఉన్నాయి అంటే పక్కన పెట్టేసి ఒక ప్లాన్ ఉండాలా. ఈరోజు నేను వచ్చే ముందు పిల్లకి విపరీతమైన జలుబు జ్వరం. నేను బయలుదేరే ముందు అదేమో విడిచిపెట్టట్లా. ఉపవాస ప్రార్థన ఈ 3 రోజులు మేము ఎక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మాకు జ్వరాలే. ఈ గొంతు భయంకరంగా గొట్టకేయడానికే ఉండేది కాదు. దివ్యాకి జ్వరం, స్టెల్లాకి బాగాలేదు, ఇంకెవరికి రాజేష్కి అస్సలు బాగాలేదు. రాజేష్కి మొత్తం తేడా చేసింది, అదో సిగ్మాలిన రోగం. అది మొత్తం నీళ్లు పడలేదు, మొత్తం అలర్జీ కింద వచ్చేసింది. ఇంకెవరికి బాగాలేదు. మా విజయకు బాగా, దీప్తమ్మకు బాగా, చంటిపిట్లకు బాగా, అందరికీ జ్వరాలు. సరే ఇంకెలాగుంది కదా అని ఇంకెలాగైనా సరే ఈరోజు వచ్చి పడిపోవాలనుకున్నాను. వచ్చి పడిపోవాలంతే. నేను కోటాలు కూడా క్యాన్సిల్ చేసేసుకున్నాను. మీటింగ్స్కి ఎట్లా వెళ్ళలేదు, ఇంక ఓపిక లేదు. వచ్చే ముందు కూడా జ్వరం, పిల్లకి తీసుకెళ్ళాలి. గట్టి పరిస్థితుల్లో నేను మాత్రం మందిరంలోకి వెళ్ళిపోతాను అని రాజేష్ని రమ్మని ఎలాగ తప్పదురా అని చెప్పేసి అటు హాస్పిటల్లో పంపించి మేము ఇలాగ వచ్చేసాం. ఎన్నో శోధనలు ఉంటాయి, మనం ప్లాన్ చేసుకోవాలి. అమ్మో సంటి పిల్ల, అమ్మో అది ఇది అని మనం భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయినంత మాత్రాన ఇప్పుడు నేను వెళ్తే తగ్గిపోద్దా జ్వరం? అక్కడ
నేను వెళ్ళినా తగ్గదు, నేను మానినా తగ్గదు. స్వస్థపరిచేవాడు ఎవరు? ఇక నేను ఇల్లే కంటే ఇక్కడ ఉండటం వలన త్వరగా విడుదల కలుగుతుంది. హల్లెలూయా. కనుక నేను చెప్పే పాఠం ఏంటంటే తీరిగ్గా ఉండండి. ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. ఏది పేపర్ ఇది? 23:56 లోక. ఇక్కడ రాసుకున్నాను. చప్పట్లేమో గుండెకు ఉపయోగపడతాయి, ఉపవాసం ఏమో కడుపుకు ఉపయోగపడుతుంది. ఏమంటే చప్పట్లు కొట్టడం వల్ల, సన్నిధిలో ఉండటం వలన మనసుకి నెమ్మది కలుగుతుంది. తీరిగ్గా ఉండటం వలన చప్పట్లు కొడతాం కదా పాటలు పాడేటప్పుడు, చప్పట్లు కొట్టడం వల్ల గుండెకు ఉపయోగం కలుగుతుంది. ఈ ఉపవాసం అన్నం తినకపోవడం వల్ల కడుపు క్లియర్ అయిపోద్ది. సన్నిధిలో ఉండిపోవడం వలన ఈ ఉపవాస ప్రార్థనలో మనసుకి నెమ్మది కలుగుతుంది. లోక 23:56. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. అది ఆజ్ఞపిచ్చాడు యేసు ప్రభు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. సిలువేసిన తర్వాత యేసు ప్రభుని సమాధి చేసిన తర్వాత నవైపు విశ్రాంతి దినమున శుక్రవారం సిలువేశారు, శనివారం తీరిగ్గా ఉన్నారండి జనాలు. ఎలా ఉన్నారు? నవైపు చూడండి. ఎన్ని పనులున్నా తీరిక చేసుకోవడం అదొక అదృష్టం, అదొక కృప. ఆ రోజు అన్ని పనులు వస్తాయి, ఆ రోజే తిప్పలు రైజే కార్యక్రమాలు. దేవుని సన్నిధులు ఉండిపోయే కృప దేవుడు మనకి ఇచ్చును కాదు. 12కు ముందు, 3 తర్వాత ఓ 3 గంటల సన్నిధిలో తీరిక చేసుకోండి. కాస్త వంట ఉండేవాళ్ళు 2 గంటల ముందు రండి. అద్భుతమైన పరిచర్య జరుగుతుంది. ఉపవాస ప్రార్థన అనేకులు వస్తారు, విడుదల పొందుతారు. దేవుడు ఈ 3 మాటల చేత మనల్ని దీవించును గాక. ఉపవాస ప్రార్థన అనగా దేవునికి ఆహారం పెట్టడం. ఉపవాస ప్రార్థన అనగా ప్రభు మనసులోనిది తెలుసుకోవడం, దేవుని చిత్తం తెలుసుకోవడం. ఉపవాస ప్రార్థన అనగా దీవెన పొందుకోవడం. దేవునికి ఆహారం, దేవుని చిత్తం, దేవుని దీవెన. ఈ 3 అనుభవాలతో మనం మన కుటుంబాలు నడిపించబడదుము గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.